వందే ముకుంద ప్రియం వందే భక్త ప్రియం జవానం వందే శివం శంకరం వేదాలు ఈ రంగపోతులు ఉన్నాయి కానీ దేవతడైన వాణ్ణి ఇంటికి తీసుకువచ్చాడు. సంతనుడు చూసి అన్నాడు, ఆహా చాలా బాగున్నాడే, కానీ నా భార్య గంటగట్టిన పేరు నాకు ఇష్టం లేదు, నా కొడుకు నేను పేరు పడతాను అని ఆ ఇంట్లో సభలో అంటున్నారు. ఇతడు గంగ కొడుకయ్యా, గంగ ఒక స్థుతి నడవడి వర్షము కానీ సంతనుడు కొడుకు పేరు పెడుతున్నాడు గంగ తనయుడు కాబట్టి పేరు పెట్టే వరదుగా అయినా కానీ పన్నమైన ఈ విధంగా సంతముడు మళ్ళా వేటకు ఏం జరిగింది తెలుసా? యమునా నది లోపల మత్స్య ఖండి ఓడు ఓడలు నడుపుకుంటా ఆనంద భక్తురాలై ఆ శివధ్యానం చేస్తున్నారు. ఎక్కడ ఓడలు నడుపుకుంటా కానీ ఓడ ఒడ్డున ఉన్న సంతనుడు మధ్యగానే మరి గంగ పోయినా కానీ 20 సంవత్సరాలు బ్రహ్మచారి ఉంది. కానీ అన్నాడు, అమ్మా సుందరి నిన్ను చూస్తే జాలాగానే అంటే బెస్తవాళ్ళు ఉన్నట్టున్నారు. కానీ ఒక్క మాట, అయినా నీ నామదేహమేమి? మేము గోల్డపల్లి. పేరేం పేరు? మా తండ్రి దాశరాజు, నా పేరు మత్స్యగాని. నీకు పెళ్ళైందా? పెళ్లి కాలే. అమ్మా నన్ను పెళ్లి ఆడెదవమ్మా అన్నాడు. నేను ఢిల్లీకి ధోరణున్నాను అన్నాడు. నీకు పెళ్లి కాలేదు కదా, నన్ను పెళ్లి చేసుకో, ఢిల్లీకి దొరసాని అవుతావు. మహారాజా ఏమి? నా తండ్రి దాశరాజుని అడుగు. నా తండ్రి ఎవరి నుంచి నన్ను పెళ్లి చేసినా వాళ్ళని పెళ్లి చేస్తా. అంతేనా? అంతలోన సంతనుడు దాశనగరము రాజనే దాశరాజు అతని పాదం గడిపి కూర్చుని పెట్టాడు. అప్పుడు అన్నాడు, దాశరాజా నీ బిడ్డకు పెళ్ళయిందా? పెళ్లి కాలే. సరే నీ బిడ్డ నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా? సరే మహారాజా, ఏంటి? నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయమన్నా. ఇంత వయసులో ఉన్నావు, ఇంతవరకు నీకు పెళ్లి కాలేదు. నాకు పెళ్లి అయింది, నాకు పెళ్లి అయింది. నా మొదటి భార్య గంగ. అయితే ఆమెకు సంతానం కూడా ఉన్నది. అతని పేరే గాంగేయుడు. గాంగేయుడు అంటే ఎంత వయసు లోపల ఉన్నాడు? 20 సంవత్సరాలు ఉంటాయి. నీ కొడుకు నీ ఎంత వరకు నీ కొడుకు పెళ్లి కాలేదా? నీకెందుకయ్యా? అదే మీరు రాజు ఇంతమంది రాజు కాబట్టి నా బిడ్డ నుంచి పెళ్లి చేయమంటాను. సరే
పెద్దలు మీ మాట కాకుండా ఆ, నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తా ఆ. పెళ్లి చేసుకో ఆ, నా బిడ్డ కొడుకు నా బిడ్డ పెద్ద ఇద్దరు కొడుకులు ఆ. నీ పెద్ద కొడుకు గాంధీ రాజ్యం లేదు నా బిడ్డ కొడుకులకు రాజ్యం ఇస్తాడని రాసి నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తా ఇలా క్షత్రియుడు మొదటి వారికి రాజ్యహరాత అవు నేను దీనికి అడపడుతున్న రాజ్యం నేను రాజిస్తే చూసుకోలేమంటారు అవు కామాంధుడై పెద్ద కొడుకును ఆగం చేసి నన్ను పేరొస్తుంది అవు ఆయన సంతనుడు చిన్న బయటికి వెళ్ళి ఆ. ఒక దిక్కునేమో పెళ్లి చేసుకోవాలన్నది అవు. ఒక దిక్కు పెళ్లి చేసుకుంటే పెద్ద కొడుకు ఆగం అవుతాడన్నది ఆ. కానీ సంగతి తెలుసుకున్నాడు గాంధేయుడు నా తండ్రికి పెళ్లి కావాలి ఆ. అయినా తండ్రి కోరిక నెరవేర్చని కొడుకు ఇద్దరు ఆ. అని పురాణంలో కూర్చున్నాడు అవు ఎంత సత్యం పట్టుకోని నా శాసనం